రైతులతో వానలు చెలగాటమాడుతున్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్నారు. కోతకు వచ్చిన వరి వరద పాలైంది. మార్కెట్లు రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. మొక్కలు కొట్టుకుపోయాయి. అమ్ముకునేందుకు మార్కెట్కు తీసుకుని వచ్చిన పత్తి తడిసి ముద్దైంది. పంటల పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీరేది ఎట్లా, బతికేది ఎట్లా అంటూ ఆందోళనకు గురవుతున్నారు రైతులు. వరంగల్ జిల్లా రైతుల పరిస్థితిపై స్పెషల్ స్టోరీ. మోంతా తుఫాన్ దెబ్బకు భారీగా నష్టపోయారు రైతులు. ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా తరచుగా కురుస్తున్న వర్షాలతో రైతులు కోలుకోలేని పరిస్థితి తలెత్తింది. భారీ వర్షాలకు పొలాల నుంచి వరద పారింది. దీంతో రైతన్న తీవ్రంగా నష్టపోయారు. పత్తి తడిసి ముద్దైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 160,000 ఎకరాల్లో వరి, పత్తి, మక్కలు, మిర్చి తదితర పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 6 గాలం కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు రైతుల్ని ఆగం చేశాయి. మొక్కజొన్న పంట చేతికి వచ్చిందని ఆరబోసి మార్కెట్లకు తీసుకుని వస్తే భారీ వర్షానికి కొట్టుకుపోయాయి. అష్టకష్టాలు పడి పత్తిని అమ్మకానికి తీసుకొస్తే తడిసి ముద్దైంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన మొక్కలు కొట్టుకుపోగా పత్తి తడిసి ముద్దవుతుంటే నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు అన్నదాతలు. నాకున్నటువంటి పాకాల ఏటి పక్కన ఉన్నటువంటి 3 ఎకరాల భూమిలో వరి పంట వేయడం జరిగింది. మరి నోటికాడి వచ్చినటువంటి పంట నిన్న వచ్చినటువంటి మెంత తుఫానుకు మరి మొత్తం పంట మొత్తం నీటి పాలు అయిపోయింది. పొలం మీదకి వెళ్ళి నీరు పారిపోతున్నాయి. మరి పంట మొత్తం చేతికి రాకుండా అయిపోయింది. 3 ఎకరాలు వేసిన పట్టించి ఆరబోతే మొత్తం బూజు పట్టిపోయినాయి. 7 ఎకరాలు పొలం వేసినా కానీ అది కూడా మొత్తం నేలమట్టమైంది. కోతకు వచ్చిన సమయంలో భారీ వర్షాలకి మొత్తం మునిగిపోయి పాకాల వాగు వచ్చి మొత్తం 150 ఎకరాల వరకు మునిగిపోయింది. గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ఏడాది వర్షాలు రైతన్నలను వెంటాడుతున్నాయి. ఎండనక వాననక 6 గాలం కష్టపడి పంట పండించి కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చిన ధాన్యం తడవగా మరికొంత కొట్టుకుపోయింది. మరికొన్ని కోయని వరి పొలాలు వరదకు నేల కొరిగాయి. కండ్ల ముందే నీళ్లలో తడిసి మొలకలొస్తున్న ధాన్యాన్ని చూసి కంటతడి పెట్టుకుంటున్నారు రైతన్నలు. పత్తులు, తోటలు ఎకరాన 50,000 పెట్టుబడి పెట్టినాము. తోటలు మొత్తం ఎరుకులు మొత్తం రోగం వచ్చి మొత్తం పోతాయి. మొత్తం ఏంటంటే వానకు తట్టుకోలేక మొత్తం రైతులు మొత్తం ఒక్కొక్కరు ఆగమవుతారు. ఏరుదామంటే చేతికి అత్తలేవు. 6 ఎకరాల పత్తి పెట్టినా, 2 ఎకరాల తోట పెట్టినా, 2 ఎకరాల పొలం పెట్టినా ఏదైనా కానీ చేతికి వస్తాడు. నేను 8 ఎకరాల దాకా వ్యవసాయం చేస్తాను. 3 ఎకరాలు పొలం చేస్తున్నాను. పొలం ఇప్పటి వరకు ఓకే బాగానే వచ్చింది. కానీ ఈ తుఫాన్ చేయబట్టి ఆల్రెడీ అడ్డమాట కోసేదానిక నమ్మకం లేదు. ఇప్పుడు మొత్తం ఇది కోసి తీయాలి అంటే కూలకి ఖర్చు అయ్యేటట్లేదు. నాకు బాగా చేయి మిగులుంటట్లేదు. ఇక పత్తి చూద్దామంటే పత్తి 5 ఎకరాలు పెట్టింది. 5 ఎకరాలలో ఇది పెట్టుబడి పోగా నాకు రూపాయి మిగిలినట్లేదు. ఇప్పుడు ₹1,00,000 మీద పడ్డట్టుంది ఎకరాలు. పంట వర్షాలకు తడిచిపోగా చేలల్లో ఉన్న పత్తి నల్లబారుతోందని రైతులు వాపోతున్నారు. చేతికందిన కొద్దిపాటి పంట మార్కెట్కు తీసుకుని వస్తే మద్దతు ధర పలకడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నేను పత్తి ఈ సంవత్సరము 8 ఎకరాలు వేసాను. 8 ఎకరాలు వేస్తే దిగుబడి 4 క్వింటాలు కూడా ఎకరాన వచ్చే గతి లేదు. పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ₹2,00,000 పెట్టుబడి అయింది దానికి. ఈ అకాల వర్షాలతోటి ఆ ఏరుకునే పత్తి కూడా అక్కర్రాకుండా అయింది. అది అమ్మబోతే అడిగి కొనబోతే కురివి. రైతుల పరిస్థితి ఆగమ గోచారంగా తయారైంది. ఈ ముంతా తుఫాను పాకాల ఏరు రావడం వల్ల 3 ఎకరాల పొలము, కోతకొచ్చే పొలం మొత్తం నీట మునిగిపోయినది. 3 ఎకరాల మొక్కజొన్న చేను కూడా ఖరాబ్ అయిపోయినది. గవర్నమెంట్ ఆర్థిక సర్వే చేసి మాకు నష్టపరిహారం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా తమ పరిస్థితిని గుర్తించి సకాలంలో పంట ఉత్పత్తులను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించాలంటున్నారు.